దేవుడు తాను ఏర్పరచుకొనిన వారిని దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి ఆయన న్యాయము తీర్చడా. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రము తనను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి ఆయన న్యాయము తీర్చడం లేదండి. మాకు న్యాయము జరగటం లేదండి అంటున్నాం. నిజమైన ప్రార్థన నీలో లేదు కనుక. నిజమైన ప్రార్థన నీలో ఉంటే దేవుడు ఏమన్నారు చెప్పండి? కీర్తన గ్రంథాన్ని చూడండి. కీర్తన గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు చెప్పండి? 145:17 వాక్యాన్ని. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలిగిన వాడు, తన క్రియలన్నిటిలో కృప చూపేవాడు, తనకు మొరపెట్టు వారి అందరికీ మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలిగిన వాడు, తన క్రియలన్నిటిలో కూడా కృప చూపేవాడు, తనకు నిజముగా మొరపెట్టువారి. దీనిలో 2 రకాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఏదో చేశామని వచ్చి ప్రార్థన చేస్తారు, బాధ వచ్చినప్పుడే గట్టిగా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పండి? చేద్దాంలో ఆదివారం వెళదాం, బైబిల్ కూడా ముట్టుకోరు. ఏం చేస్తారు చెప్పండి? చెబితే వింటూ ఉంటారు, లోక మాటలు ఎన్నో వింటూ ఉంటారు, పక్కనవన్నీ కూడా వాళ్ళవి వాళ్ళవి ఇయే వారికి కావలసింది. కనుకని వారికి దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపములో ఉన్నాడు, వారికి సహాయం చేసే దేవుడు. ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన నెరవేర్చుతున్నాడు. వారి మొరను ఆలకించి వారికి రక్షణ కలగచేసే దేవుడు. వారి మొరపెట్టిన దానికి రక్షణ చూపించే దేవుడు. కనుక ఆనాడు దినాలలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేశారు. ఆనాటి భక్తులు వాళ్ళు పడిన శ్రమలు, ఆ భయంకరమైన క్రూరుడైన హేరోదు దినములలో ఆ శోధనలు తట్టుకోలేక గొర్రెలు కాసేవారు ఆ కొండల్లోనే ఉండిపోయారు. అలాగునే ఎక్కడ వాళ్ళు అక్కడే ప్రజలకు న్యాయం లేదు కనుక ప్రాణాలు దక్కించుకోవటానికి, వారి ఆస్తులు కాపాడుకోవటానికి దేవునికి వారు మొరపెట్టారు. కనుక అలాంటి దినాలలో యేసు ప్రభు తగిన కాలములో తగిన సమయంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? దివారాత్రము కూడా అలాంటి ప్రార్థన చేస్తారంట వారు. ఆలయములో విడవక ఆనాడు కన్యకలుగా, ఎందుకంటే ఆనాడు వృద్ధులు, ఆనాడు యవనస్తులు తమ జీవితాలు సమర్పణ చేసుకుని లోక రక్షకుణ్ణి మేము కనులారా చూస్తాం అని చెప్పి ఆ జాబితాలో కూడా మరియమ్మ గారు కూడా అలాంటి ప్రార్థన శక్తివంతురాలుగా ఉన్నది. కనుకనే ఆమె పరిశుద్ధురాలు, ప్రార్థన శక్తివంతురాలు, దయాప్రాప్తిరాల. దేవుడు నీకు శుభము, ఎందుకంటే నీకు దేవుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు గర్భము ధరించి ఈ లోకానికి లోక రక్షకుడు నీ గర్భములో జన్మించనై ఉన్నాడు. ఆయన తన ప్రజల పాపము నుండి విడిపించడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అన్న మాటకి తక్షణమే నీ చిత్తమే నాలో జరుగునుగాక తక్షణమే లోబడిపోయింది. అలాగే దేవుడు ఎన్నిసార్లు మాట ఇచ్చారు మీరు దేవునికి?
ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, మేము ఎలా ఉంటాం, మీరు ఎన్నిసార్లు మాట తప్పుతున్నారు. చూడండి, వాళ్ళు ఒక్క మాటతోనే దేవునికి లోబడిపోయింది. ఆమె పరిశుద్ధురాలు కనుక అలాంటి వారి కొరకు దేవుడు ఆనాడు ఈనాడు దేశమందంతటా ఆయన కనుదృష్టి సంచారము చేస్తుందంట, నమ్మకస్తులను కాపాడటానికి. మీరు మీ ఆస్తుల గురించి, మీ యొక్క సుఖాల గురించే నమ్మకస్తులు, అంతేగాని దేవుని సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా మీరు ఉంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? వారు మొరపెట్టగా వారిని ఆయన న్యాయము తీర్చడా, న్యాయము చేయడా. దేవునికి స్తోత్రము. న్యాయము జరగటలేదు, నాకు నా బాధ తీరటం లేదు అంటున్నావు, కానీ నీలో యథార్థమైన ప్రార్థన ఉన్నదా? ప్రతి వారు కూడా ఈ కడవరి దినాలలో మీ హృదయాలను ఒక్కసారి పరీక్ష చేసుకోండి. ఎందుకంటే దేవుడు అంత శక్తివంతుడు. నీకు ఇచ్చిన సమయం, ఈరోజు నీకు ఇచ్చిన సమయం సామాన్యమైంది కాదు, నీవు గుర్తించలేకపోతున్నావు. రాత్రి నాకు దర్శనం వచ్చింది. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు నాతో మాట్లాడుతుంటాడు కొత్తగా. ఒక ఆమె దర్శనంలో కనపడింది నాకు. ఒక ఆమె గురించి దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడిన మాట చెప్తే మీరు భయపడతారు. సెంట్రల్ గవర్నమెంటే ఆమెకి శిక్ష విధించిందంట. ఎదుగుతున్నారు, అరణ్యంలో ఆమెను ఎదుగుతూ ఉన్నారు. వెతుకుతూ ఉండే ఎవరా మనిషి అని నేను ఎదుగుతున్నాను. చూస్తే మన మనిషి. ఏమిటి ఈమెకి ఇంత శిక్ష, ఇలాంటి శిక్ష ఎందుకు విధించారు అని చెప్పి నేను అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఆమె ఏమన్నారు చెప్పండి? ఆమె హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా నాకు ఎదుట ఇంతకాలమైనా కనపడట్లేదు. ఆమె ప్రవక్తనలో చాలా మార్పులు ఉన్నాయి అని నా పక్కన స్వరం వినపడదు. తలకాయ నరిగేసి తీసుకెళ్ళిపోయారు. నేను కన్నీటితో ఏడుస్తున్నాను, ప్రభువా నా బిడ్డయ్యా, నా సన్నిధిలో బిడ్డ, నాకు ఎందుకయ్యా ఇలాగూ చేసావని ఏడుతుంటే, నా కుమారుడు ఆమె ప్రవర్తన మంచిది కదయ్యా, ఎంతో సమయం ఇచ్చాను, కానీ సమయం అయిపోయిందని స్వరం వినపడింది. అక్కడి నుంచి నేను బయలుదేరి వస్తుంటే భయంకరమైన వరద ప్రవాహం కొట్టుకుని వెళ్ళిపోతుంది. అనేక రకాలైన భవనాలు, ఇళ్ళు, రకరకాలైన పట్టణాలే నాశనం అయిపోతున్న దినాలు. కనుక అలాంటి దుర్దినాలు మన మీదకి రాకుండా తన యాజకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన దూతల ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే మీ ప్రవక్తనలో ఇంతవరకు కూడా మేళ్ళు అనుభవించి కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు కనుక ఆ జల ప్రవాహములో కొట్టుకుని పోకుండా ఈనాడు ఈ వర్తమానాన్ని మీకు సిద్ధపరుస్తున్నాడు. కనుక మీరు సిద్ధపడాలని, అది ఎవరికో కాదు, అది మనకే, మనమే సిద్ధపాటు కలిగి ఉండాలి. నిజమైన ప్రార్థన, నిజమైన యథార్థమైన నడకలు మీలో ఉంటే మీ కుటుంబానికి ఆశీర్వాదంగాను, మీరు అనేకులకు ఆశీర్వాదంగా నిలబెట్టే సమయాన్ని, మీ యొక్క స్వలాభం గురించి, మీలో ఉన్న ఆ బలహీనతల వల్ల మీ ఆశీర్వాదాలను మీరే పాడు చేసుకుంటున్నారు. మన సన్నిధిలో ఇచ్చిన తలాంతులు, మన సన్నిధిలో ఇచ్చిన అర్హతలు మీకు ఎలాంటివో మీకు అర్థం కావట్లేదు. అలాంటి యొక్క ధన్యత మీకు ఇచ్చాడు. మీ కనుల ఎదుట గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నేను ఉన్నాను అని మీరు సాక్షి, నేను సాక్షి, మీరు సాక్షి. మరి మనం ఎలా ఉండాలి? మన నడకలు ఎలా ఉండాలి? మన భయభక్తులు కలిగి ఎలా ఉండాలి? కనుక మనము శ్రమ కలిగితే దాన్ని జయించలేమా? చెప్పండి, జయించగలుగుతాం. కనుక అలాంటి శక్తివంతులుగా నా బిడ్డలు ఉండాలి అని, నిజమైన ప్రార్థన కలిగిన వారిగా ఉండాలి అని, తన మార్గముల యందు దేవుడు ఏమన్నారు చెప్పండి?
యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలిగిన వాడు, తన తన క్రియలన్నిటిలో కూడా కృప చూపేవాడు, తనకు మొరపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా యెహోవా ఎలా ఉన్నాడు చెప్పండి? సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చి వారి మొర ఆలకించి వారిని తప్పకుండా రక్షిస్తాడు. మిమ్మల్ని రక్షించిన తరువాత మీరేం చేస్తున్నారు చెప్పండి? పగలు రాత్రి టైము లేకుండా ఏం చేస్తున్నాం చెప్పండి? దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో నాకిచ్చిన ఈ ధన్యత, నాకు చేసిన మేళ్ళు ఆయన సన్నిధిలో ఎలా మహిమ పరచాలా అనే స్థానములో ముందుండవలసిన వారు. ఎక్కడొస్తున్నాను చెప్పండి? పిలిస్తే వస్తాం, లేదంటే ఏమన్నా అనుకుంటాడేమోనని వస్తామే కానీ, నేను ఏమన్నా అనుకుంటానేమోనని వస్తామే కానీ, లేకపోతే మీ పనులు ఇంకా బిజీగానే ఉంటాయి. కనుక జల ప్రళయం పంపించనై ఉన్నాడు, జాగ్రత్త. ప్రవాహములో కొట్టుకుని పోకుండా మన సన్నిధిలో మన బిడ్డలను కాపాడుటకు ఉపదేశాన్ని మీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్నవారులారా, మీ కోటలో మరలా మీరు ప్రవేశించండి, రెండంతలుగా మీకు నేను మేలు చేసేదను, నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. యోదావారిని నాకు విల్లుగా ఉంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని నాకు బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను నేను రేపుచున్నాను. శూరులు ఖడ్గమును ప్రయోగించున్నట్లుగా నేను నిన్ను ప్రయోగించెదను. గ్రేతీయులారా, సియోను కుమార్తెలారా, నీ మీదకి నేను రేపుచున్నాను. దేవుడు ఏమన్నారు చెప్పండి? బంధకములలో పడియుండియు నిరీక్షణ కలిగిన వారులారా, మీ కోటలో మరలా మీరు ప్రవేశించండి, రెండంతల కలిగిన మేలు నీకు నేను చెయ్యాలనుకుంటున్నాను. రెండొంతులు కలిగిన మేలు, కీడును తొలగించి మేలు చెయ్యాలి ఈ సంవత్సరం మీకు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. ఇర్మియా 15:11 వచనం. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని, నీకు ఆయన మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నీకు నిశ్చయముగా నీకు మొరవిడిచెదరు. దేవుడు అన్న, నీ శత్రువులే నీ దగ్గర బాధపడతారు. నిన్ను బాధ పెట్టేవారే వారే నీ దగ్గరకు వచ్చి నిన్ను బాధ పెట్టేవారు వారే నీ గురించి బాధపడతారు. అయ్యా, మా గురించి మేము బాధ పెట్టామయ్యా, మమ్మల్ని క్షమించమని యోబు దగ్గరికి ఎలా వెళ్ళి ప్రార్థన చేపించుకున్నారో, యోబుని శోధించిన వారు, అయ్యా నువ్వు ప్రార్థన చేయకపోతే మా మీదకి గొప్ప ఉపద్రవం వచ్చేలాగుంది, కనుక మాకు దర్శనాలు మా పరిస్థితులు అలాగున్నాయి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? యోబుతో అంటున్నాడు, యోబు వారు వచ్చారుగా, వారి గురించి నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. చేసినప్పుడు వారి మీద కీడు తొలగిపోయింది. కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? రెండొంతులు కలిగిన, అక్కడ మొదటి వచనంలో ఏమన్నారు చెప్పండి? అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుస్తున్నాను. కీడు కాలమున
ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నా కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నీకు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు నీకు చేయుదునని మొర్ర పెట్టునట్లుగా చేస్తాను. సెలవిచ్చెను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలుకి ఏమయ్యారు చెప్పండి? వారిని బానిసలుగా చేసుకున్న వారికి వీరు బానిసలుగా చేశాడు. దేవునికి అసాధ్యమైంది లేదు. అయ్యా మమ్మల్ని పంపిస్తారా అంటే శుభ్రంగా వెళ్ళండి అయ్యా, మీకు కావలసినవన్నీ తీసుకుని మీరు వెళ్ళండి అన్నారు. శుభ్రంగా వాళ్ళు కావలసినదంతా వాళ్ళు దోసుకున్నారు. వాళ్ళు వెళ్తూ ఉండగా దేవుడు మరలా వాళ్ళ హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా గుర్తు ఉండాలి అని. వారి శత్రువులు ఎప్పుడైనా ఇశ్రాయేలీలను నా ప్రజలను వెంబడించేవారు ఎప్పుడైనా సరే వారు అణగతక్కబడతారు అని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ దేవుని బిడ్డల పక్షాన వారిని సముద్రములో ముంచి చంపివేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక తప్పకుండా నీ శత్రువులు నీకు మొర విడినట్లుగా చేయగలడు. తప్పకుండా దేవుడు నీకు నీ మొర విన్నాడు. నీకు రెండొంతుల మేలు ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. లోకస్వార్త 1వ అధ్యాయం 50వ వచనం చూడండి, చెప్పండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము చెప్పండి. తరతరములు గుండును. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపును. వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనము నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో ఆయన పంపివేస్తాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు. దేవుడు దీవించాడు అంటే ఇక నీ జీవితం ఎలా ఉంటుందో చెప్పండి? యథార్థపరురాలుగా నీవు దేవుని మందిరములో నిలబడితే ఆ దీవెన ఎలా ఉంటుందో మీకు తెలియదు. మధ్యలో కొద్దిగా మీకు దేవుడు చేశాడు అనుకోండి, ఏం చేస్తున్నారు చెప్పండి? ఇది వరకు ఎప్పుడో చేసాం ప్రార్థన, ఎప్పుడో చేసాం, మళ్ళీ ఇప్పుడు చేయాలా ఏంటి? ఒకప్పుడా అబ్బా మేము చేస్తే ప్రార్థన మంటలమండేయండి, మరి ఇప్పుడండి ఆరిపోయినాయండి. మంటలు ఆరిపోయినాయి. మంటలు ఆరినాయి కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పండి? బంధకాల్లోకి వెళ్ళిపోయావు. కనుక దేవుడు తన బిడ్డలకు ఏం చేస్తాడు చెప్పండి? ఎప్పుడు మండేవారిగా ఉండాలి. భూమి మీద దేవుడు నేను ఏమన్నారు చెప్పండి? నేను అగ్ని వేయ వచ్చాను. ఎవరు కూడా అగ్నిలాగా మండుతూ ఉండాలి. కానీ అన్నిటి విషయాలలో మీరు లోకములో ధనవంతులు అవటానికి, సుఖభోగాలకు, అలాగే మీ సావాసాలకు, మీ సుఖాలకు మీరు ఎన్నడూ కూడా ఆరిపోవటానికి వీలు లేదు. ఈ లోకంలో క్రైస్తవుడు ఎక్కడ ఆరిపోతున్నాడండి? లోక ధనయామోహాలండి. ఎందుకండి? ఆ పేదరికంలో, ఆ శ్రమలో నుండి, ఆ బంధకాల్లోని బయటికి వచ్చిన తర్వాత సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? నీకు అన్నీ ఇవ్వటం ప్రారంభిస్తున్నాడు. కనుక అది అన్నీ ఇవ్వటం. ఒక పాస్టర్ గారు నాకు కలిశాడు. ఒక పాస్టర్ గారు అన్నాడు, అయ్యా మరి నాకు దేవుడు ఇచ్చాడండి, ఇవన్నీ ఇచ్చాడు, నేను తీసుకున్నాను, మరి ఎందుకని నా శ్రమలు ఎక్కువైపోయినాయండి అన్నాడు. దేవుడే ఇచ్చాడని నువ్వు ఎందుకు అనుకున్నావు? దేవుడు నీకు గొప్ప సంఘాన్ని ఇచ్చాడు, అలాగనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కనుక నీకు అనవసరమన్నీ కూడా కొన్ని విషయాలలో నేను కొన్ని చేశానయ్యా, కనుక అది ఇది అన్నీ చేశాను.
కనుక అవన్నీ దేవుడే నడిపిస్తున్నాడని అనుకున్నాను. మొత్తం ఆరిపోయినాయి. ఇప్పుడు ఏమి నాకు అర్థం కావట్లేదు. కనుక ప్రార్థన చేస్తానయ్యా నేను దివారాత్రము అని చెప్పి ఆయన వచ్చి నాతో ప్రార్థన చేపించుకుని వెళ్ళాడు. ప్రార్థన చేపించుకెళ్తే నేనన్నాను, బాబు ఈ లోకంలో ఎన్ని ఆశలు ఉన్నాయనుకో, మనకి ఆశలు ఉన్నాయంటే మాత్రం ఆశ తీరుస్తానికి ఒక్కొక్కడిని వస్తానుంటాడు. కనుక మన ఆశలు తీరుస్తానికి నీకు ఆశలు లేకుండా ఉంటే ఎవడు నీ దగ్గరికి రాడు. కనుక ఏ ఆశ, దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన దానిలో సంతృప్తి కలిగి జీవించే ఆశ నీకుంటే, నీ సంఘం మీద నీకు మరి దేవుడిచ్చిన సంఘాన్ని నీవు కాపాడుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను ఏ స్థానంలో నిన్ను నిలబెట్టాలనుకున్నాడో ఆ స్థానంలో నీకు తప్పకుండా నిన్ను ఎన్నడూ కూడా మరి పడిపోకుండా ఎన్నడూ కూడా నీవు నిలబడి ఉంటావు అని నేను చెప్పినప్పుడు, అన్ని విషయాల్లో చెప్పింది నేను వేరుగా చెప్పాలి, మీతో ఇట్లా చెప్తున్నాను. కనుక చెప్పినప్పుడు అవునండి, కనుక నేను తప్పు చేశాను, మళ్ళా నా గురించి ప్రార్థన చేయండి, నేను నిలబడాలి అని చెప్పి ఓ పాస్టర్ గారు మరి నన్ను ఎంతగానో ప్రార్థన చేయమన్నారు. సరే ప్రార్థన చేశా. అలాగనే మన కుటుంబాల్లో కూడా విశ్వాసం ఏంటి, సేవకుడేంటి, ఎవరైనా సరే ఈ లోకంలో సాతాను నేత్రాశ, శరీరాశ, జీవపు డంభముతోనే దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా దానిని జయించిన వాడే ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు చెప్పండి, నిరంతరము కూడా వెలుగుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, విశ్వాస మందిర బలాన్ని బట్టి వందనాలు, సంఘ సభ్యులు మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజారావు, మాది వినుకొండ దగ్గర సేవలాపురం గ్రామం అండి. మేము ఈ సన్నిధికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మేము చాలా భేదవాళ్ళం అనమాట. మా పిల్లల చదువు విషయంలోనేమో, కుమార్తె వివాహ విషయంలో కూడా, అన్నిటిలో కూడా ఎంతో దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాడు. మేము ఈ సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి ఈ సన్నిధి బలాన్ని బట్టి, అయ్యగారు అమ్మగారి బలాన్ని బట్టి, ప్రార్థన బలాన్ని బట్టి మాకు ఎన్నో మేలు జరిగినాయి అనమాట అండి. మా బాబు అసలు ఇంజనీరింగ్ చదువుతాడని నేను కల్లో కూడా అనుకోలేదన్నమాట. ఏదో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ చేసుకొని సెటిల్ అవుతాడని చెప్పేసి ఆలోచనలో నేను ఉండేవాడిని. ఇంజనీరింగ్ చదివిస్తానన్న ఆలోచన ఇది కూడా నాకు కల్లో కూడా వచ్చేది కాదనమాట అండి. ఇంజనీరింగ్ అంటే మాటలు కాదు. మేమేమి ఆస్తుల మీ ఇళ్ళ కూడా ఏం చదివించలేదన్నమాట. ఫీజు రిమెంబర్స్మెంట్లు కూడా ఏం లేవు. అచ్చము మామూలుగా సంవత్సరానికి 80,000 దాకా ఫీజులు అయ్యాయి అనమాట. అవన్నీ కూడా దేవుడే ఇచ్చేవాడు. నేనైతే ఆటో డ్రైవర్ని అండి, కూలి పని చేసుకొని ఉండేవాడిని. నా గొప్పతనం ఏం కాదు, నా భార్య కూడా పనికి వెళ్తుంది అనమాట. మా జీతాలు మాకు వచ్చేవి మేము బతకడానికి సరిపోవు. దేవుడు కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి, అమ్మగారి అయ్యగారి ప్రార్థన బట్టి నా కుమారుడు ఇంజనీరింగ్ అయిపోయింది. తర్వాత కెనడాలో కూడా చదువుకోవడానికి దేవుడు అర్హతను ఇచ్చాడనమాట. ఇదంతా అమ్మగారి అయ్యగారి ప్రార్థన బలం బట్టి అనమాట అండి. ఇప్పుడు చదువు కూడా అయిపోయింది, 2 సంవత్సరాలు చదువు అయిపోయింది. తర్వాత ఇప్పుడు అక్కడ కెనడాలో పౌరసత్వం పొందడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక 6 లక్షలు డబ్బులు డిపాజిట్ చేయాలంటండి. చదువు అయిపోయిన తర్వాత ఆ పౌరసత్వం వచ్చిన తర్వాత దేవుడు జాబ్ ఇస్తాడని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఈ మధ్యకాలంలో ఫోన్లు చేయడం కూడా కొంచెం తగ్గించాడు అనమాట అండి. మేమైతే మెసేజ్లు పెడుతుండేవాడు కానీ ఫోన్లు చేయట్లేదు. తర్వాత అయ్యగారు అమ్మగారు కూడా మమ్మల్ని అడుగుతుండేవాడు, ఏంటమ్మా బుజ్జి ఫోన్ చేశాడా ఏంటని అడుగుతుండేవారు. మేము లేదయ్య గారు ఇలాగ మెసేజ్లు పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళము. ఒకసారి బుజ్జి ఫోన్ చేస్తే మాకు ఫోన్ చేయమని చెప్పండి అమ్మా అని చెప్పేసి అని అంటుండేవాడు అయ్యగారు కూడా. తర్వాత ఒక 10 రోజుల క్రితమే ఫోన్ చేశాడనమాట. గొంతులో టాన్సిల్స్ ఉంటాయండి అతనికి, చిన్నప్పటి నుంచే ఉన్నాయంట. నాకైతే అసలు ఏం తెలియదు, నేను పట్టించుకోను. అవి చలికి అక్కడ బాగా ఇదైపోయి అవి తీపించుకున్నాడంటండి. అవి తీపించుకున్నాను, కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతాను అని చెప్పేసి ఆ ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఫోన్ తీసుకునేవాడు కాదు, కోపంతో. వాళ్ళ అమ్మే చాలాసేపు మాట్లాడుకునేది అన్నమాట. మాట్లాడుకుని ఇలా చెప్తా ఉండేది. మాట్లాడాడు, ఇలా అయ్యగారు ఫోన్ చేయమన్నాను, నేను చేస్తానమ్మా అడిగా అని చెప్పేసి అనేవాడు. కానీ తర్వాత మళ్ళీ నేను ఇవాళ చేస్తాను రేపు చేస్తాను అంటున్నాడు, కానీ అలాగ అశ్రద్ధ చేస్తూ ఉంటున్నాడు అనమాట. తర్వాత విషయం తెలిసినాక మరి మాకు చెప్పొచ్చు కంటే మీకు ఏం చెప్పేదమ్మా, మీరు భయపడతారు బాధపడతారు కదా అందరూ, అప్పుడు ఏమైంది అనుకుంటారు
ఏం కాలేదులే, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ప్రార్థనతో మేము ఇదిగానే ఉన్నాం, చేయించుకున్నాను, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదులే అని చెప్పేసి అని అన్నాడండి. ఆ విషయం నేను ఇంకా అమ్మగారు అయ్యగారు కూడా చెప్పలేదన్నమాట. తర్వాత ఇలాగా చెయ్యట్లేదని చెప్పేసి అయ్యగారు అమ్మగారు కూడా అతని మీద ఏం కోపం ఉండదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎంతో వాడికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. అయితే అయ్యగారిని అమ్మగారిని కూడా బిడ్డ గురించి ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నాను. నేను అనుకోపోయినా కానీ వాళ్ళు చేస్తుండబట్టే అలా కార్యాలు అలా జరుగుతున్నాయి. మేము కూడా ఇలా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నా భార్య కూడా కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది అక్కడ జాబ్లో చేస్తా. కొద్దిగా ఈ మధ్య చర్మ వ్యాధులాగా వచ్చిందనమాట అండి, ఒంటి మీద అలా గుల్లలు రావటం, అలా ఎన్నో చర్మ వ్యాధులు డాక్టర్ల దగ్గర తిరిగినప్పుడు కూడా వాళ్ళు చూసి తగ్గుతాయి అంటున్నారు. కానీ తర్వాత నువ్వు అక్కడ చేసే పని మానేయాలమ్మా, పని మానేస్తే కానీ నీకు తగ్గవని చెప్పేసి అన్నారు. ఒకసారి అయ్యగారు కూడా చెప్పినప్పుడు ఉపవాసాలు ప్రార్థన చేయండి అమ్మా, తగ్గిపోతలే అన్నారు. కొన్ని రోజుల తర్వాత కొంచెం తగ్గినాయి కానీ మళ్ళీ వస్తూ ఉన్నాయి అనమాట. సరే ఇంకా అక్కడ పని మానేసి వేరేది ఏదైనా జాబ్ చూసుకోవచ్చులే అని చెప్పేసి పని మానేసిన తర్వాత వేరే జాబ్ ఇచ్చాడు దేవుడు. 2 నెలలు అవుతుంది అనమాట. అప్పటి నుంచి కొంచెం చాలా వరకు తగ్గుముఖం పట్టినాయి. ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా అక్కడ వాతావరణం కూడా అనుకూలపరచాలి కదా అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం. కొద్దిగా ఇప్పుడు బాగా 3 వంతుల దాకా తగ్గిపోయినాయండి. దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ సాక్ష్యము ఈరోజు నేను మీ మధ్యన నన్ను దేవుడు ఉంచాడని చెప్పేసి నేను ఎంతగానో నమ్ముతున్నాను అనమాట. ఈ ఆరాధన ఇంత ఘనంగా జరిగినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. 10:30కి నేను ఇక్కడ మా ఆమె పరిచయం చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి నన్ను ఫోన్ చేసింది రమ్మని. ఫోన్ చేసినప్పుడు నేను బర్త్డే వేసుకొని వస్తున్నాను. ఇలా నేను యూట్యూబ్లో మామూలుగా ఎన్నో వీడియోలు చూస్తుండేవాడిని అనమాట అండి. అక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు, లైవ్ యాక్సిడెంట్లు అని చెప్పేసి ఎంతో చూస్తుండేవాడిని. రోడ్డు మీద నుంచున్నసేపు నుంచుంటారు బైకులు వేసుకొని కానీ ఏదైనా కానీ. అలా రోడ్డు దాటుతున్నప్పుడు వెంటనే వచ్చేసి ఏదో కారు వచ్చేసి గుద్దేసి ఎంతో దూరం పోయి పడిపోతుంటారు అనమాట. అలాంటి వీడియోలు నేను ఎన్నో చూస్తుండేవాడిని. అలాంటిది ఈ జీవితంలో నాకు ఈరోజు జరిగింది. దేవుడు నన్ను ఎంతగానో మరి రక్షించాడని నేను అనుకుంటున్నాను. మరి నా పట్ల ఆయన ఏమీ ఇదై ఉన్నాడో కానీ నాకైతే తెలియదు. నేనైతే దేవుని పనిలో ఎంతో వెనకబడి ఉంటున్నాను. అయినప్పటికీ నా మీద దేవుని ప్రేమ ఎంతగానో ఉన్నది. అక్కడ నుంచొని ఇలా ఇటు చూసినాను, 2 బైకులు వస్తున్నాయి. ఇటు పక్క చూసినప్పుడు కూడా ఏం రావట్లేదు. అప్పటికి ఇటు చూసి 2 బైకులు వస్తున్నాయి. ఆ 2 బైకులు వెళ్ళినాక ఇటు ఆడదామనుకుంటున్నాను. ఈలోపు పెద్ద సౌండ్ చేసుకుంటూ టాటా సుమో వస్తుంది అనమాట. టైర్లు బ్రేక్ సర్వమని చాలా సౌండ్ వచ్చింది. ఏంటది సౌండ్ అని ఇలా చూసి కొంచెం మూవ్ అయ్యాను. ఇలా చూసేటప్పటికి కారు అతను ఎంతో కంట్రోల్గా వచ్చి కొంచెం రైట్ సైడ్ తీసుకుని అలా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళినాక ఆపాడనమాట. నేనేమాత్రం కొంచెం 2 అడుగులు వచ్చేసినా కానీ అసలు నన్ను కొడితే నేను ఆ యాక్సిడెంట్ లాగా అసలు ఎక్కడో పోయి పడేవాడిని. ఆ కారు కూడా వచ్చేసి మన సన్నిధి గోడ గుద్దుకునేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అంత స్పీడ్లో ఉండి కూడా అంత కంట్రోల్ చేశాడు దేవుడు. ఆ డ్రైవర్ కూడా ఎంతో జ్ఞానం ఇచ్చాడు, నన్ను కూడా ఎంతో రక్షించాడు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కుమారుడు చదువు విషయంలో కానీ కావాల్సిన దర్శాహ విషయం అంతటా కూడా తోడుగా ఉండేవని మీ అందరినీ అయ్యగారిని అమ్మగారిని ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. మీ అందరిని కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక.